రైట్ గురుస్వామి గారు. ఓకే ఓకేనండి. ఓకే ఓకే మళ్ళీ తీసుకుంటానండి, మీకు చాలా సమయం ఉంది, ఇస్తాను. ఓకే, దీని గురించి మీరు చెప్పిన వాటికి ఇస్తాం. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందు మన మెగా వీక్షకులకు, రహీం గారు మీకు, అదేవిధంగా గురుస్వామి గారికి, శ్రీనివాస్ గారికి, అందరికి కూడా శుభ సాయంత్రం గారు. వాస్తవంగా సరే, క్రెడిట్ మాది అంటే మాది అనేది దాకా వచ్చినప్పుడు గురుస్వామి గారు చెప్పినట్టు ఆ విషయం వద్దు, క్రెడిట్ విషయాలు పక్కన పెడతాను కాసేపు. రైట్ రైట్ చెప్పండి. నేను ఏ ఉన్న వాస్తవాల్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు వైఎస్ఆర్ అనగానే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుందండి. అదేవిధంగా ఎన్టీఆర్ అనగానే ₹2 బియ్యము ఈరోజు ఉచితంగా ఇచ్చినా సరే బియ్యం అనగానే ఎన్టీఆర్ గుర్తొస్తారండి. ఈ రోజున వీళ్ళు పబ్లిసిటీ మాకెంత ఉచిత పబ్లిసిటీ చేసి పెడుతున్నారంటే, భోగాపురం అనగానే గుర్తొచ్చేది జగన్ గారే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం అనగానే గుర్తొస్తారంటే, కొంత ఆయన వారు తెలుగుదేశం మిత్రులు చెప్పడంలో కొంత పొరపాటు పడ్డారు కొన్ని విషయాల్లో. అవి నేను ఇప్పుడు సరిచేసి చెప్తాను. ఏం జరిగిందంటే, ఇక్కడ 2000 ఆయన 1997లోనే ఆయన ప్రతిపాదించాడని వాళ్ళ పత్రికలు చాలా ఘనంగా రాసినాయి. ఈ రోజున 1997లో ఆయన ప్రతిపాదిస్తే 97 ఆయన అధికారంలో ఉన్నాడు, 98 ఆయన అధికారంలో ఉన్నాడు, 99 ఉన్నాడు, మళ్ళీ ఎన్నికల్లో కూడా వాజ్పేయి గారితో పొత్తు పెట్టుకొని 2004 వరకు అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మూలన పడేశారండి? ప్రాజెక్టును పక్కన ఎందుకు పడేశారు? తర్వాత 2016లో మేమేదో గొడవలు చేశాం, మేమేదో అడ్డుకున్నాం అన్నారు. మేము అడ్డుకున్న కారణం ఏంటంటే, దానికి అవసరానికి మించి 5,000 ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని మేము అడ్డుకున్నాం. మేము అడ్డుకున్నందువల్లే 5,000 కాస్త 3,000కు తగ్గింది. 3,000లో 2,200 ఎకరాలు మాత్రమే సేకరణ చేయగలిగారు. మేము అడ్డుకోబట్టే, మేము ఉద్యమం చేయబట్టే వాళ్ళకి నష్టపరిహారంలో సరైన ప్యాకేజీ అనేది రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ చేసిన ఉద్యమ ఫలితంగా ఓన్లీ భూసేకరణ విషయంలోనే కాదు, అసలు అక్కడ వేస్ట్ అని కదా చెప్తుంది గురుస్వామి గారు. వేస్ట్ అని వాదించారని కదా చెప్తుంది. అదేనండి. ఇప్పుడు అసలు బేసిక్ ఆయన తప్పు చెప్పారు. ఏంటంటే, ఫస్ట్ అక్కడ వర్క్ అనేది చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు ఎలక్షన్ అనగా ఫిబ్రవరి 2019లో హడావుడిగా శంకుస్థాపన చేశారే. ఆ శంకుస్థాపన చేసినప్పుడు ఎయిర్ ఇండియా అథారిటీ అనే వాళ్ళు కాంట్రాక్ట్ అప్పుడు. ఈయన కాదు, జిఎంఆర్ కాదు. జిఎంఆర్కి చంద్రబాబు నాయుడు గారికి అసలు కనెక్షన్సే లేవు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర జిఎంగా గ్రంథి మల్లికార్జునరావు గారిని సంప్రదించడంలో కానీ మాట్లాడటంలో కానీ ఎక్కడా లేనే లేదు. ఏదైనా సరే ఒక ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలంటే, దానికి సంబంధించి ఎవరైతే దాని క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళకి తగినటువంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రిలీజ్ అవ్వాలి అమౌంట్స్. ఆ రిలీజ్ అవ్వటం జరిగిందా లేదా అవన్నీ చూసుకోబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రారంభోత్సవ సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, ఆ గ్రంథి మల్లికార్జునరావు గారు